ఇక కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. శ్రీశైలాన్ని దాదాపు పూర్తిగా నింపేసింది కృష్ణమ్మ. నాగార్జున సాగర్ దిశగా పరుగులు పెట్టడంతో సాగర్ కు కూడా జలకళ వచ్చింది. ఎగువ నుంచి వచ్చిన వరద సాగర్ క్రాస్ గేట్లను తాకింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 5,26,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 34,000 క్యూసెక్కుల్ని కిందకు వదులుతున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 230 టీఎంసీల నీటి నిల్వ ఉంది. సాగర్కు వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే 2-3 రోజుల్లో గేట్లు ఎత్తే అవకాశం ఉంది. సాగర్ రిజర్వాయర్లో తాజా పరిస్థితిని మా సీనియర్ కరెస్పాండెంట్ రేవణ్ వివరిస్తారు. కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు పరుగులు పెడుతుండటంతో నాగార్జున సాగర్లో నీటి మట్టం అయితే గణనీయంగా పెరిగింది. 590 అడుగుల గరిష్ట నీటి స్థాయి మట్టం కలిగినటువంటి ఈ రిజర్వాయర్లు అయితే ప్రస్తుతం అయితే 560 అడుగులకైతే చేరుకుంది. గత 4-5 రోజులుగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గేట్లు ఎత్తడం ద్వారా దిగువకు భారీగా నీటి విడుదల కొనసాగుతుంది. దాదాపు 5 లక్షల క్యూసెక్ల మేర ఇన్ఫ్లోస్ వస్తుండటంతో పెద్ద ఎత్తున నాగార్జున సాగర్కి అయితే వరద నీరు వచ్చేరుతోంది. దీంతో అంటే గత వారం రోజుల క్రితం 504 అడుగుల నీటి మట్టం ఉన్నటువంటి నాగార్జున సాగర్లో ప్రస్తుతం అయితే 560 అడుగులకు పైగా నీటి మట్టానికి చేరుకుంది. దీంతో ఎగువ కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రిజర్వాయర్లన్నీ పూర్తిగా ఇప్పటికే నిండాయి. దీంతో ఎగువ పరివాహక ప్రాంతంలో వస్తున్నటువంటి వరద నీరంతా పూర్తిగా ఏకంగా నాగార్జున సాగర్కే వస్తుండటంతో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. మనకు గత 3-4 రోజులుగా పరిశీలిస్తే రోజుకు 26 అడుగులకు పైగా నీటి మట్టం పెరుగుతుంది. దాదాపు 27 టీఎంసీల నీరు కూడా పెరుగుతుంది. అంటే ఇన్ఫ్లోస్ భారీగా ఉండడంతో ఇదే రకమైన పరిస్థితి అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ సాగునీటి అధికారులు అయితే ఒకటి చెప్తున్నారు, 4-5 రోజుల్లో నాగార్జున సాగర్ నిండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. పరివాహక ప్రాంతంలో కూడా వర్షాలు ఉంటుండడంతో నాగార్జున సాగర్కు భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉంది. ఇదే రకమైనటువంటి ఇన్ఫ్లోస్ కొనసాగితే మాత్రం మరో 2-3 రోజుల్లో నాగార్జున సాగర్ పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే ఈ నాగార్జున సాగర్లో ఉన్నటువంటి నీటి మట్టం అయితే దాదాపు అంటే క్రస్ట్ గేట్లకు తాకినటువంటి పరిస్థితి. క్రస్ట్ గేట్లకు దాటి వస్తున్నటువంటి నీటి మట్టంతో పూర్తి స్థాయిలో నిండితే మాత్రం క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తారు. దీంతో ఇటు ఆయకట్టు రైతాంగం, ఇక్కడ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో పూర్తిగా నాగార్జున సాగర్ ఒట్టిపోయింది. దీంతో అంటే ఆయకట్టు కింద క్రాప్ హాలిడే కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు నాగార్జున సాగర్ నిండుకుండలా మారుతుండడంతో ఇటు ఆయకట్టు రైతులు, తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే రకమైనటువంటి ఇన్ఫ్లో దాదాపు 5 లక్షల మేర వస్తున్నటువంటి క్యూసెక్ల నీరు వస్తున్నటువంటి ఇన్ఫ్లో మరో 3 రోజులు కొనసాగితే మాత్రం నాగార్జున సాగర్ పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉన్నట్టు సాగునీటి అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే ఎడమ కుడి కాలువకు సంబంధించి కూడా సాగునీటిని ఇటు అధికారులు అయితే విడుదల చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో మరో 2-3 రోజులు నిండే అవకాశం ఉందని చెప్పి సాగునీటి అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవణ్, TV9 నల్గొండ.